సంపూర్ణ శారీరక ఆరోగ్యం శాకాహారంతోనే సాధ్యమని జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణ కేంద్రంలోని పిఎస్ఎస్ఎం జోగులాంబ గద్వాల్ మరియు హనుమాన్ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం బీచుపల్లి వారి పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం వారి సంయుక్త ఆధ్వర్యంలో గద్వాల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో మాతా మాణికేశ్వరి భక్త బృందం ఆర్య సమాజ్ సభ్యులు పాల్గొన్నారు. గద్వాల్ పట్టణంలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ ధ్యానం చేయడం వల్ల కలిగే లాభాలను తెలియజేస్తూ అదేవిధంగా శాకాహారం మాత్రమే మానవునికి సరైన ఆహారమని, మానవ శరీర నిర్మాణం కూడా శాకాహారానికి మాత్రమే అనుకూలంగా ఉంటుందని తెలియజేశారు. ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని, వాటి జీవించే హక్కును మనం హరించరాదని, ప్రతి జీవిని దయతో చూడాలని, మూగజీవాలతో ప్రేమగా ఉండాలని, ఈ భూమిపై అన్ని జీవరాశులతో మనిషి కలిసిమెలిసి జీవించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం మహేశ్వర మహాపిరమిడ్ కడ్తాల్ ట్రస్టీ, శాకాహార జగత్ ప్రముఖ ఆచార్య శ్రీనివాస్ మరియు బ్రహ్మర్షి కొండారెడ్డి, మల్లప్ప, సైదయ్య, కృష్ణయ్య, ఈశ్వరయ్య, ఆంజనేయరెడ్డి మరియు ఉమ్మడి జిల్లాల పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అనేక మంది మహిళా మాస్టర్లు పాల్గొన్నారు. చాలా సంతోషము. మిత్రులకు, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు రఘోత్తమ ఆచార్యులు. జాతీయ ధార్మిక ప్రచారకులుగా మరి తిరుపతి మనకు లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళం విషయంలో అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. మరి అక్కడనే కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. మరి ఈరోజు గద్వాల్లో జరుగుతున్నటువంటి శాకాహార ధ్యాన జగత్తుకు సంబంధించినటువంటి ర్యాలీ అని తెలిసి నాకు చాలా సంతోషంగా మన మాణికేశ్వరమాత భక్త బృందము, మన పత్రిజీ ధ్యాన జగత్కు సంబంధించినటువంటి మాస్టర్లు ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రత్యేకత గాంధీ జయంతి. గాంధీ జయంతి రోజు చూడండి, దయచేసి ఎక్కడ పోయినా కూడా అన్ని వైన్ షాపులు, మరి అదేవిధంగా మాంసం షాపులు కూడా బంద్ ఉండాలని ప్రభుత్వ నిబంధన. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో, ఎందుకంటే ముందు మనము మన యొక్క జివ్యా చాపల్యం కారణంగా మనం అనేక జంతువులని ఒక మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసునిగా మనం మారిపోయి చంపేస్తున్నాము. అడవులు అంతరిస్తున్నాయి. చూడండి, ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఎప్పుడైతే అడవులు అంతరిస్తున్నాయో జంతువులను చంపుతున్నామో, మరి అదేవిధంగా మన కళ్ళు కూడా 2 డిగ్రీస్ బయటికి వస్తున్నాయంట. బయటికి పొడుచుకొస్తున్నాయి ధ్యానం లేక. వెనకటి మనుషులు నిరంతర ధ్యానాన్ని కలిగి ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఆధునిక మానవునికి అత్యాశలు ఎక్కువైపోయి ధ్యానం అనేటటువంటి కోల్పోవడం జరిగింది. మరి మన పత్రిజీ గారు మరి ఇక్కడ చక్కగా ఈ ధ్యానం అనేటటువంటి ఈ యొక్క మాస్టర్లందరికీ కూడా శిక్షణ ఇచ్చి, అదేవిధంగా మాతా మాణికేశ్వరి గారు కూడా మరి అహింసో పరమోధర్మ అని చెప్పి సమాజానికి చక్కగా మరి శిక్షణ ఇచ్చి, అమ్మ ఆశీస్సుల మేరకు మనమందరం కూడా పరమాత్మని ధ్యానము అంటే మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని, దివ్యత్వాన్ని బయటికి తీయగలగాలి. అందుకు శుద్ధ సాత్వికాహారము, అదేవిధంగా మనము ధ్యానం అనేటటువంటి చాలా ముఖ్యమని తెలియజేస్తూ, అందుకొరకు మాస్టర్లందరూ చేసిన ఈ యొక్క ర్యాలీ చాలా గొప్పగా సఫలీకృతమైంది. ఆ కారణం చేత ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు. హరి ఓం. పత్రిజీ ఆశయం ఏదైతే ఉందో, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, ఈ 3 లక్ష్యాలలో భాగంగా మరి ప్రతి ఒక్కరూ శాకాహారిగా మారాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి, మాంసాహారం పాపాహారం అనే ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ హనుమాన్ క్షేత్రం మరియు గద్వాల పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా జరిగిన ఈ శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఈ గద్వాల పట్టణంలో పురవీధుల గుండా జరిగిన ఈ శాకాహార ర్యాలీ ఎంతోమందిని ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో, తలంపుతో ఈ ర్యాలీ నిర్వహించాం. కనుక ర్యాలీలు చేయడం పిరమిడ్ సొసైటీ లక్ష్యం, ర్యాలీలు పాల్గొనడం పిరమిడ్ మాస్టర్ల లక్ష్యం. మరి మన యొక్క శక్తి ద్వారా అందరూ మారాలన్నదే ఈ యొక్క ఆశయంలో ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అందరూ మారాలి. మారేదాకా ఈ భూమి శాంతియుతంగా మరి సుసంపన్నంగా ఉండడానికి శాకాహారమే ముఖ్య లక్ష్యం. కనుక శాకాహారిగా ప్రతి ఒక్కరూ చివరి వ్యక్తి శాకాహారిగా మారే వరకు పిరమిడ్ మాస్టర్లు కృషి చేస్తూనే ఉంటారు. పిరమిడ్ సొసైటీ పోరాడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. HN9 టీవీకి నమస్కారం. మా గురువు గారైన పాండురంగయ్య సార్ గారికి నమస్కారం. నేను మా గురువు గారి దగ్గర ఆన్లైన్లో కీబోర్డ్ మరియు సంగీతం నేర్చుకుంటున్నాను. నేను పాడబోయే పాట మాంసాహారం మానే రోజు రావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి,
ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా పరిణామక్రమమున నీవు మనుజునిగా మారితివి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా పరిణామక్రమమున నీవు మనుజునిగా మారితివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసుకొనుట పాడిగాము తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.